జిల్లాలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ నడి రోడ్డు పక్కన మిర్చి తోటలో అతికిరతంగా చంపివేయబడ్డ విషయం పట్ల ఇటు పోలీసు వాళ్ళు క్లూస్ టీంతో పాటు డాగ్స్ వారితో విచారణ చేపడుతున్నారు. ఇటు మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపికా రెడ్డికి సమాచారం అందిన నేపథ్యంలో ఇటు పోలీసు యంత్రాంగం అంతా కూడా స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. ఇతను ఎవరైతే మృతురాడు పార్థసారథి ఉన్నారో దంతాలపల్లి మండలం మహాత్మారావు జ్యోతిరావు బాపులేలో హెల్త్ సూపర్వైజర్ గత ఏడాది క్రితం పనిచేస్తున్నాడు. 2 రోజులు సెలవు దినాలు కావడంతో ఇంటికి వెళ్ళి తిరిగి విధులకు హాజరవుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే పోలీసు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. విచారణ వేగవంతం చేసి ఇటు కుటుంబంతో పాటు ఇటు కొలిక్స్తో కూడా విచారణ చేపడుతున్నారు. ప్రత్యేక సాక్షులను కూడా విచారించి ఈ కేసును అప్రమత్తం చేసి తొందరగా విచారించి ఈ కేసును ఛేదించే పనిలో పోలీసు వారు ఉన్నారు. ఇప్పుడు ఈ విషయంపై పూర్తి వివరాలు తెప్పడానికి డీఎస్పీ మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావును అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. ఈ హత్య గురించి ఎట్లా ఏ వర్షన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? మనకు ఇప్పటివరకు ఏమైనా సమాచారం కానీ అలాంటిది ఏమైనా తెలిసిందా? ఇప్పటి వరకు సమాచారం లేదు. ఈ హత్య అని మరి క్లారిఫై అయింది, కన్ఫర్మ్ అయింది. ఎందుకు జరిగింది, ఎవరు చేశారన్నది కుటుంబ సభ్యులు రావాలి. కుటుంబాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. పోలీస్ యాంగిల్లో సీసీ ఫుటేజెస్ టెక్నికల్ పాయింట్ మేము వెరిఫై చేస్తున్నాం. కుటుంబాలు వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. సార్ ఎట్లా మరి అతను ఏం పని చేస్తాడు, మీకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది అతని గురించి? దంతాలపల్లిలోని జ్యోతిరామ్ పూలే స్కూల్లో మెయిన్ నర్స్గా పనిచేస్తారు. 1 year నుంచి పనిచేస్తున్నాను. నేను ఒక్కడే ఉంటుండే, ఫ్యామిలీ భద్రాచలం ఉంటారు. అయితే మంచి గుడ్ క్యారెక్టర్ అని చెప్తున్నారు వాళ్ళ స్కూలు కొలీగ్స్ అందరూ కూడా. ఎందుకు జరిగిందన్నది దర్యాప్తు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే పార్థసారథి హత్య ఉందో దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపడతాం. డాగ్ స్క్వాడ్ మరి క్లోజ్ టీం కూడా రంగంలో దింపాం. వీరైనంత త్వరలో కూడా కేసును ఛేదించి దీనికి సంబంధించిన కారకులను కూడా పట్టుకుంటామని కూడా ఇటు డీఎస్పీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి జిల్లాలో ఈరోజు జరిగిన హత్య మొత్తంలో సంచలనం సృష్టించని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.